శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి మేషరాశి వారికి ఈ పక్షం అంతా కూడా కుజగ్రహ సంచారం తృతీయ స్థానంలో మరి సంచరించడం వల్ల జాతకుడు కార్యసాధకుడై ఏ ప్రయత్నాన్నైనా చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు ధనస్థానంలో సంచరిస్తూ మృగశిర నక్షత్రం మీద సంచరించడం వల్ల కుజునికి అదనపు భారం పెరిగింది. అంటే బలం ఎక్కువ పెరగడం వల్ల కుజుడు చాలా చాకచక్యంగా విజయవంతంగా తన పనులు పూర్తి చేయడం జరుగుతుంటుంది. అంటే 3లో ఉన్నటువంటి కుజుడు 6వ స్థానాన్ని వీక్షించడం వలన జాతకుడు రుణాల నుంచి బయటపడే ప్రయత్నం జరుగుతుంది. అలాగే శత్రువులపై విజయాన్ని సాధిస్తాడు. కోర్టు సంబంధించిన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే అనుకోకుండా ఈ రాబోయే 15 రోజుల్లో జాతకుడు ఒక దూర ప్రాంత ప్రయాణం చేయవలసి ఉంటుంది. కొన్ని అనుకోని ఆకస్మిక సంఘటనలు జాతకుడి యొక్క జీవితంలో జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరి కుజుడు అష్టమ దృష్టితో దశమ స్థానాన్ని వీక్షించడం వల్ల అనుకోకుండా ఆకస్మికంగా ఉద్యోగంలో మార్పు రావడం కానీ, లేదా జాతకుడు సడన్గా ఉద్యోగాన్ని విడిచిపెట్టవలసి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అది ఒక విధంగా జాతకుడికి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా జాతకుడు తన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే ఎటువంటి ఆలోచన లేకుండా అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ పక్షంలో నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే కావాలని మిమ్మల్ని కొందరు రెచ్చగొట్టి మీతో ఇటువంటి ఉద్యోగ సమయంలో మారడం కానీ, ఉద్యోగం మానేయడం కానీ, ఇటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ యొక్క ఆలోచన నిర్ణయంతోనే ముందుకు వెళ్ళాలి తప్ప ఇతరుల మాటలు విని తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల టెంపరీగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలాగే మరి సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి శుక్రుడు స్వక్షేత్రగతుడై రావడం వల్ల జాతకుడికి ఆర్థికపరమైన ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క సహకారం పెరిగే అవకాశం ఉంది. మరి వ్యక్తిగతంగా ఈ మేషరాశి లేదా మేషలగ్నం వారు స్త్రీలై ఉంటే వాళ్ళకి ఈ సెప్టెంబర్ 18 తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే వివాహ సంబంధించిన విషయంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం కానీ, వివాహ సంబంధాల కొరకు అన్వేషిస్తున్న వారికి వివాహ ప్రయత్నం ఫలించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనా మరి శుక్రుడు సప్తమ స్థానంలోకి రావడం వలన జాతకుడు గతంలో కన్నా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. కొద్దిగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడం, ఖరీదైనటువంటి వస్తువులు సమకూర్చుకోవడం, ప్రయాణాల్లో చేసినప్పుడు ఎక్కువగా ఖరీదైనటువంటి ప్రయాణాలు అంటే ఫ్లైట్లో ప్రయాణం చేయడం కానీ, లేదంటే బాగా ఖరీదైనటువంటి వాహనాల్లో ప్రయాణం చేయడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇది ముఖ్యంగా టీవీ, సినిమా, కళారంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. ప్రజాదరణ పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక విధమైనటువంటి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ మాటకు కూడా విలువ పెరిగే అవకాశం ఉన్నది. అలాగే మీ నుంచి మీ యొక్క ఫాలోవర్స్ కానీ, మీ కింద ఉండేవాళ్ళు కానీ మీ యొక్క వాగ్దానాల కొరకు, మీరు చేసే ప్రామిసుల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. సో మీ నుంచి మీ కింద పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, మీ మీద ఆధారపడే వాళ్ళు అవ్వచ్చు, ఏదో ఒక
ఉపకారం చేస్తారని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. సో ఏదైనా ఈ సమయంలో మీరు ఎక్కువగా దాతృత్వంగా ధనాన్ని డొనేట్ చేయవలసి ఉంటుంది. అది ఏ అవసరానికన్నా అవ్వచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ మేషరాశి మేషలగ్నం వారి స్థాయిని బట్టి ఏదో ఒక సంస్థకు కానీ డైరెక్ట్గా కానీ మీరు కొంత విరాళాన్ని ప్రకటించడం కానీ బాధితుల్ని ఆదుకోవడం కానీ ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. సో దానివల్ల మీకు కొంత పాపులారిటీ పెరుగుతుంది, కొంతవరకు అనుకూలమైనటువంటి అవకాశాలు కూడా ఫ్యూచర్లో రావడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి 6వ స్థానంలో ఉండడం ఒక విధంగా జాతకుడు కొంతవరకు వృత్తిలో చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేయడం జరుగుతుంటుంది. ఎంత కష్టపడినప్పుడు కూడా పై అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సెప్టెంబర్ 23 తర్వాత 6వ స్థానంలో ఏర్పడబోతున్నటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడు శత్రువులపై విజయాన్ని సాధిస్తాడు. విద్యార్థులు వాళ్ళ యొక్క చదువులో ఉన్నత ఫలితాలు సాధించడం, అలాగే పోటీ పరీక్షల్లో కానీ ఏదైనా ఇంటర్వ్యూల్లో కానీ క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కానీ మంచి సక్సెస్ ఈ సెప్టెంబర్ 23 తర్వాత బుధుడు స్వక్షేత్రంలోకి వెళుతూ ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఈ మేషరాశి వారికి ఖచ్చితమైనటువంటి శత్రువులపై విజయాన్ని, ఆర్థిక పరంగా మరి ప్రభుత్వ సహకారం లభించడం కానీ, అధికారుల నుంచి ప్రోత్సాహం లభించడం కానీ, గవర్నమెంట్ నుంచి మీకు సహకారం కానీ ఈ సమయంలో అందే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఈ రాశి ఫలితాలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా జరుగుతుంటాయి. ఈ కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఈ మాసాల్లో ప్రతి వాళ్ళకి కూడా అన్ని గ్రహాలు బాగా పనిచేసి వాళ్ళు చాలా యాక్టివ్గా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటారు. ఈ ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో మాత్రం ఏ రంగాన్ని టచ్ చేసినా కూడా చాలా నిరాశ నిస్సులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎస్పెషల్లీ వ్యాపారం సరిగ్గా సాగిపోవడం వల్ల, మనీ రొటేషన్ తగ్గిపోవడం వల్ల ఇంచుమించుగా అందరి దగ్గర కూడా డెఫిసిట్ కనబడుతుంటుంది. సో ఏదైనా ఈ భాద్రపద మాసంలో ఈ నెలలో ఎస్పెషల్లీ సెప్టెంబరు 18వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే చాలా వరకు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల్ని ఆరాధించడం, వారికి తగినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే సాధారణంగా ఏంటంటే ఆ కుటుంబ యజమాని కామన్గా కొన్ని ఉంటాయి. ఆ కుటుంబంలో కంపల్సరీగా ఈ పెద్ద చిన్న లేకుండా అందరూ కూడా చేసుకోవచ్చు. చిన్నవాళ్ళు కాకుండా వాళ్ళు ఈ పెద్దలకి ఈ ఎస్పెషల్లీ మీకు వాళ్ళ పెద్దవాళ్ళని తలుచుకున్నటువంటి ఆ రోజులో కానీ ఎస్పెషల్లీ ఈ మహాలయ అమావాస్య రోజు సాధ్యమైనంత వరకు మీ పెద్దవారి యొక్క పేరు చెప్పి ఏదైనా ఒక దేవాలయంలో కానీ ఎవరైనా ఆ సమాన వయసు కలిగి ఉంటారు, మీ తండ్రి గారే చేద్దాం అనుకున్నారు, తాతగారే చేద్దాం అనుకున్నారు, ఆ వయసు ఉన్నటువంటి వారికి ఏ కమ్యూనిటీ అయినా పర్లేదు, వారికి ఈ ఆహార పదార్థాలు లాంటి ఈ ముడిసరుకు లాంటి డొనేట్ చేయడం వల్ల ఏది అవకాశం లేదనుకున్న వాళ్ళు ఆవుకి ఆహారంగా రోజు ఏదో కొన్ని నవధాన్యాలు లాంటి ఏదో గోధుమలు, మినుములు ఏదన్నా నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల కూడా ఇటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనందుకు ఇచ్చేయండి. కామన్గా ఈ ధన సమస్యలు పరిష్కారం అవడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఈ నవే డేస్లో ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఎస్పెషల్లీ ఎవరైతే ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అనుకున్న వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో మంగళవారం రోజు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు మంగళవారం రోజు స్వామికి వడమాల వేయడం వల్ల, దాంతోపాటు తేనె నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల 100% ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు, వ్యాపారపరంగా నష్టపోతున్నవారు, విద్యలో విజయం కోరుకున్న వాళ్ళు బుధవారం రోజు స్వామికి
తమలపాకుల మాల 41 వేయచ్చు, కామన్గా 108 వేయచ్చు. దాంతోపాటుగా వడపప్పు నైవేద్యంగా పెట్టి మరి స్వామిని విధి విధానంగా ఆరాధించి దాన్ని భక్తులకు పంచిపెట్టడం వల్ల విద్యార్థులు కంపల్సరీగా వాళ్ళు కోరుకున్న విజయం సాధిస్తారు. వ్యాపారులు ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారం తిరిగి మళ్ళా పునఃప్రారంభమై కొత్త విషయాలు సాధించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఆంజనేయ స్వామిని ఇంకా మనకి ఏ జీవితంలో ఇంకే దారి లేదు, ఇక సర్వం నాశనం అయింది అనుకున్న వాళ్ళు బుధవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో అటుకులు బెల్లం మీకు ఎంత వీలుంటే అంత అటుకులు బెల్లం కలిపి తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు మరి ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా అతి శీఘ్రంగా ఫలితాన్నిచ్చే దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి కుజుడు పెట్టినటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఖచ్చితమైనటువంటి విజయాన్ని తొందరగా సాధించే అవకాశం ఉంటుంది. అయితే 100% మరి స్వామిని ఇష్టదైవంతో మరి మీరు ప్రార్థించినప్పుడు ఆ పూజ చేయనప్పుడు ఖచ్చితంగా శ్రీరాముని యొక్క భజన కనీసం మీకు ఒక 18 నిమిషాలు 5 నిమిషాలన్నా శ్రీరాముని భజన చేయడం వల్ల ఆ ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిదానికి కూడా ప్రతి సీక్రెట్ ఉంటుంది. ఇందులో హనుమంతుని ప్రసన్నం చేయాలంటే రాముని కీర్తించడం వల్ల 100% మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.